హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన థగ్ లైఫ్ ట్రైలర్ గురించి భయ్య. నిజానికి ఈసారి మాత్రం నేను ఎన్నో అనుకున్నా కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నాకు కమల్ హాసన్ గారి కంటే మన సింబు గారి యాక్టింగ్ 100 రెట్లు కుమ్మేశాడు అనిపిస్తుంది. అసలు ఆయనతో చేస్తాడని చెప్పేసి ఇంకా భారీగా చేశాడేమో అనిపిస్తుంది భయ్య. అసలు కమల్ హాసన్ గారినే డామినేట్ చేసేట్టుగా చేస్తున్నాడు సింబు గారు. నాకు నిజంగా ఇది మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఇంకా థియేటర్లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది అని ఒక అంచనా వేసుకుంటేనే మెంటల్ ఎక్కుతుంది భయ్య. ఆ రకంగా అనిపించింది ట్రైలర్ అయితే. నిజంగానే భయ్య, ట్రైలర్కి ఎటువంటి పేరు పెట్టడానికి లేదు. నేను ఏదో అనుకున్నా కానీ సూపర్ ఉంది. అసలు అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు భయ్య. సింబు గారి యాక్టింగ్ కావచ్చు, అసలు కమల్ హాసన్ గారి యాక్టింగ్ కావచ్చు, ఒక రేంజ్లో ఉంది. అలాగే స్టోరీ డిఫరెంట్నెస్ని చూపిస్తుంది భయ్య. అంటే ఆయనే పెంచడం నాకు అంటే పంజాబ్ ఫ్లేవర్ కనిపించింది. అయితే అది పక్కన పెడితే అంటే మన వీళ్ళనే మనోడిని చారదీయడం, మళ్ళీ మనోనికి అంటే వెన్నుపోటు పొడిచే టైప్లో అవ్వడం, అంటే ఆ రకంగా చూపిస్తున్నారేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇప్పుడు మనం ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం కూడా అదే కమల్ హాసన్ గారు వచ్చిన పిల్లనప్పటి నుంచి సింబు గారిని పెంచడం, సింబు గారు వచ్చి లాస్ట్లో ఏదో గ్యామ్లింగ్ చేయడం, వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడం అనేటరకు మనకైతే ట్రైలర్లో అయితే చూపించారు. ఇంకా అక్కడి నుంచి స్టోరీ ఏముంటుందో మనం సినిమాలో చూసి తెలుస్తుంది. అయితే ఇందులో స్పెసిఫిక్గా మనకు త్రిష గారి క్యారెక్టర్ అయితే అలర్ట్గా ఉండబోతుందని మాత్రం అనిపిస్తుంది భయ్య. అసలు అంటే 2-3 రోజుల నుంచి ట్రోల్ కూడా అదే చేస్తున్నారు. కమల్ హాసన్ గారికి హీరోయిన్ ఉంది, మన సింబు గారికి లేదు, అది ఇది అని చెప్పేసి చాలా వరకు నాకు అది కొంచెం నవ్వు కూడా వచ్చింది. అయితే అదంతా పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు ట్రైలర్లో ఎటువంటి తప్పులు పట్టేయలేదు భయ్య. అయితే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా తెచ్చేసి. అలాగే సింబు గారి యాక్టింగ్ బాగుందా, కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుందా అంటే ఇలా అడగడం మొరకొత్తమే అనుకోండి. కాకపోతే మీకు ఎవరు పర్ఫార్మెన్స్ ఎక్కువగా నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా తెచ్చేసి.